ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసిన మేళ్లు ఏంటి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించారు. సో ఇది ఒకసారి గమనించి చూస్తే ఇది ఒక రివ్యూ రిపోర్ట్. 100 రోజులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తారీఖుకి సరిగ్గా 100 రోజులైంది. అయితే బాబు అధికారంలోకి వచ్చేటప్పటికి ఖజానా అంతా ఖాళీగా ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించారు చంద్రన్న. అందుకనే ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సికి చర్యలు తీసుకున్నారు. 9 డిఎస్సీల ద్వారా 1996 నుంచి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలు చేయడం జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశాడు. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిది అయ్యారు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించారు. ఆదివాసీ ప్రాంతాలలో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు కేవలం 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదు. వరద ప్రాంతంలో ఆ సమయంలో అర్ధరాత్రులు కూడా చంద్రబాబు గారు పడుకోకుండా పనిచేశారు. వరద బాధితులకు నేనున్నాననే భరోసాని కల్పించారు. అలాగే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేస్తూ వచ్చారు. ఈ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ప్రజలకు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లకు కేంద్రం అనుమతి పొందారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, యువతకి ఉపాధి కల్పించారు. ఇదంతా కేంద్రం ఇచ్చిన దన్నుతోనే చేయడం అనేది చంద్రబాబు గారి విజయానికి ఒక తార్కాణం. వాట్సాప్ సందేశానికి స్పందించిన నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ఐటీలలో ప్రవేశాలకు చొరవ తీసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్ళింది. అయితే కొన్ని విషయాల్లో గత ప్రభుత్వంతో కూడా పోల్చుకొని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవేంటంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన పనులకు మధ్య పోలిక. గతంలో వరదల్లో పంట నష్టం వస్తే ఎకరాకు 2,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎకరాకు 10,000కు పెంచారు. జగన్ రేషన్ బియ్యం మాత్రమే ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి కూడా ఇవ్వడమైంది. మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150కి తగ్గించారు. కొత్తగా మరో 4,000 రేషన్ షాపులను ప్రారంభించబోతున్నారు. అక్రమ కేసులో ఓ మహిళను వేధించిన 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసి రాష్ట్రంలో రికార్డు సృష్టించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అయితే ఇసుక ద్వారా ఎంత దోచుకుందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ బుకింగ్, అందుబాటులో పోర్టల్, యాప్ను ప్రవేశపెట్టారు. విషపూరిత మద్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా 50,000 మంజూరు చేయడం జరిగింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశారు. నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుండి 25,000కు పెంచారు. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది. కోయ భారతి టీచర్ పోస్టులు 700 భర్తీ చేశారు. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పని దినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరుతుంది. ఇక విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 10 రోజులు విజయవాడలో బస్సులోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు. యుద్ధ ప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్ భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి, వాటర్ బాటిల్స్ 1.12 కోట్లు, పాల ప్యాకెట్లు 35 లక్షలు, బిస్కెట్ ప్యాకెట్స్ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులకు 17 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటు వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగునీరు, తాగునీటికి రక్షణ కల్పించడమైంది. బుడమేరు గన్లను యుద్ధ ప్రాతిపదికన పోడ్చడమైంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ బోట్లను తొలగించడమైంది. ఇలా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అలాగే కేంద్రాన్ని
బుజ్జగించో మచ్చి చేసుకొని కేంద్రం నుంచి అనేక కార్యకలాపాలు అలాగే అనేక గ్రాంట్లు సంపాదించడం జరిగింది. మరోవైపు చూస్తే సంక్షేమ పథకాలను కూడా ఏమాత్రం తగ్గకుండా సమాంతరంగా తీసుకువెళ్ళడం జరిగింది. అభివృద్ధి ఎంత అవసరమే సంక్షేమం అంతే అవసరం అని చెప్పేసి చంద్రబాబు గారి ప్రభుత్వం గుర్తించి అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. 100 రోజుల్లోనే ఇన్ని చేయగలిగారంటే మరిన్ని రోజుల్లో ఇంకా ఎంత చేయబోతున్నారు, రాబోయే 4.5 ఏళ్లలో ఎంత మేలు జరగబోతుందనేది ఇక రాష్ట్ర ప్రజలు ఊహించుకోవచ్చు. సో చంద్రబాబు గారి పరిపాలనలో ఇది 100 రోజుల రివ్యూ రిపోర్ట్.